మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. గ్లోబల్ ట్రేడ్కు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేయడంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావికాదళం సమాచారం ప్రకారం ఒక ఇంటర్నేషనల్ నౌక రూటు మారి తన ట్రాకింగ్ సిస్టమ్ను ఆఫ్ చేసి ఇరాన్ సముద్ర సరిహద్దుల్లోకి వచ్చింది. దీంతో అలర్ట్ అయిన ఇరాన్ దళాలు వెంటనే ఆ నౌకను అడ్డుకుని సీజ్ చేశాయి. అంతేకాకుండా మరికొన్ని షిప్పులు కూడా పర్మిషన్ లేకుండా ఆ రూట్లోకి రావడానికి ట్రై చేశాయని, వాటిని వెనక్కి వెళ్లమని హెచ్చరించినా వెనకపోవడం వల్లే ఈ హర్ముజ్ జలసంధిని పూర్తిగా లాక్డౌన్ చేయాల్సి వచ్చిందని ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయంతో పాటు అమెరికాకు కూడా ఇరాన్ మైండ్ బ్లోయింగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపై అమెరికా గనుక ఎలాంటి మిలిటరీ యాక్షన్ తీసుకున్నా, దాడికి ప్రయత్నించినా ఊహించని రేంజ్లో స్ట్రాంగ్ రిటాలియేషన్ ఉంటుందని హెచ్చరించింది. అవసరమైతే మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా శత్రుదేశాల సైనిక స్థావరాలను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ నౌకాదళం ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయంతో గల్ఫ్ రీజియన్లో టెన్షన్స్ ఒక్కసారిగా 100 రెట్లు పెరిగిపోయాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆ సముద్ర మార్గంలో ఉన్న మిగతా కమర్షియల్ షిప్పులు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఈ ఇష్యూపై అమెరికా డిమాండ్స్ వేరేలా ఉన్నాయి. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఎలాంటి కమర్షియల్ షిప్పులపై దాడులు చేయబోమని, ఏ రకమైన ఎక్స్ట్రా ఫీజులు లేదా ఆంక్షలు లేకుండా అన్ని దేశాల నౌకలను సేఫ్గా వెళ్లనిస్తామని ఇరాన్ పబ్లిక్గా ప్రామిస్ చేయాలని అమెరికా కోరుతోంది. ప్రస్తుతానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ లీడర్స్ మధ్య చర్చలు నడుస్తున్నాయని టాక్ వస్తున్నా గతంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు ముగిసిపోయిందని స్వయంగా ట్రంపే ప్రకటించడం గమనార్హం. అసలు హర్ముజ్ జలసంధి ప్రపంచానికి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, గ్లోబల్ ఆయిల్ సప్లైలో దాదాపు 20% ముడి చమురు కేవలం ఈ ఒక్క చిన్న సముద్ర మార్గం గుండానే రవాణా అవుతుంది. ఇప్పుడు ఇరాన్ దీన్ని క్లోజ్ చేయడం వల్ల గ్లోబల్ ఆయిల్ సప్లై పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ రూటు గనక ఎక్కువ రోజులు బంద్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చమురు ధరలు పెరిగితే ఆ ఎఫెక్టు నేరుగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లతో పాటు ఫ్లైట్ టికెట్స్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు భారీగా పెరిగిపోతాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇరాన్ ఈ రూట్ను ఎక్కువ వారాల పాటు క్లోజ్ చేసి ఉంచితే ప్రపంచ దేశాల ఎకానమీలు కుప్పకూలే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎప్పుడు ఓపెన్ చేస్తుందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్లన్నీ అమెరికా, ఇరాన్, ఇతర గ్లోబల్ లీడర్స్ మధ్య జరగబోయే సీక్రెట్ చర్చలపైనే ఉన్నాయి. ఈ టాక్స్ గనక సక్సెస్ అయి సముద్ర మార్గాన్ని తిరిగి ఓపెన్ చేస్తేనే గ్లోబల్ మార్కెట్కు, సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. లేదంటే మిడిల్ ఈస్ట్లో మొదలైన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది.